తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కొడంగల్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థికి ట్రైసైకిల్ అందజేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ కిసాన్ బంధ్ సతీష్ స్నేహ వారి సహకారంతో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కొడంగల్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అంగవైకల్యం కలిగిన శ్రీహర్షకు ట్రైసైకిల్ అందజేశారు. కొండారెడ్డిపల్లి నుండి పాఠశాలకు ప్రతిరోజు రాకపోకలు సాగించేందుకు శ్రీహర్ష ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన విద్యావంతుల వేదిక ప్రతినిధులు దాతల సహకారంతో ఈ ట్రైసైకిల్ను అందజేశారు. విద్యార్థి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అతని రాకపోకలు సులభతరం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు మాట్లాడుతూ అవసరంలో ఉన్న విద్యార్థులకు చేయూతనందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది అన్నారు. శ్రీహర్ష విద్యాభ్యాసంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శ్రీహర్ష గ్రామం కొండారెడ్డిపల్లి. ఆయన వికలాంగుడు కాబట్టి ఆయనకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుందని నేను రవీందర్ గౌడ్ సార్కు ఫోటో పెట్టిన వెంబడే 2 రోజుల లోపల ఇంకా 5వ తారీఖు రోజే వస్తుంది అనుకున్నాను. కొద్దిగా లేట్ అయింది. వెంబడే ఈ యొక్క సహకారం అందించి ఆ పిల్లవానికి చదువుకోవడానికి అనువుగా ఉండేటట్లు విధంగా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు చేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్ సార్ గారికి, అదేవిధంగా మండల విద్యాధికారి రామరెడ్డి సార్ గారికి, అనిల్ సార్, తర్వాత చంద్రశేఖర్ సార్, గోపాల్ సార్ అందరికీ కూడా ఈ ప్రయత్నంలో సఫలమై అందరికీ సహాయ సహకారం అందించినందుకు మళ్ళీ మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పాఠశాల బాయ్స్ కొడంగల్ మరి ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆనందరావు సార్ గారి యొక్క చొరవతో శ్రీహర్ష అనే విద్యార్థికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందిని మా దృష్టికి తేవడం వల్ల మరి ఇమ్మీడియట్గా నేను కిసాన్ బంధు సతీష్ స్నేహాలకు చేరవేశాను. తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు ఉమ్మడిగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి. అటువంటి కార్యక్రమానికి శ్రీహర్షకు అందియాలనగానే పెద్దలు రవీందర్ యాదవ్ సార్, అదేవిధంగా మన ఎండిఓ గారు రామరెడ్డి సార్ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మరి బాకారం చంద్రశేఖర్ గారు, మరియు కార్యదర్శి అయినటువంటి మరి అనిల్ కుమార్ గారు, గోపాల్ గారు, అమ్మానాన్న ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ గారు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు రవి గారు, అదేవిధంగా సోషల్ ఉపాధ్యాయులు అందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు. శ్రీహర్షకు ఇటువంటి సైకిల్ ఇవ్వడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి విద్యార్థులకు రవీందర్ యాదవ్ సార్ మరియు రామరెడ్డి సార్ తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ ఉమ్మడిగా అనేక కార్యక్రమాలు వాళ్ళ ఆశీర్వాదంతో సంవత్సరాల చేస్తూ ఉన్నాం. మరి సతీష్ స్నేహాలు కూడా చాలా ఉధృతంగా ఈ ప్రాంతానికి మరి వాళ్ళు సహకారం అందిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చాలా ఉన్నట్టు ఉండి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేడు శ్రీహర్ష 7వ తరగతి చదువుతున్నాడు. మరి ఆనందరావు సార్ చెప్పగానే ఇమ్మీడియట్గా నేను తప్పదలు పెట్టిన 2 days నుండి వాళ్ళు సైకిల్ అందించడం జరిగింది. కాకపోతే 15వ ఆగస్టు రోజు మధ్యాహ్నం 11 తర్వాత సైకిల్ తాండ్రు రావడం జరిగింది. అందువరకు ఆలస్యమైంది. శ్రీహర్షను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను కోరడం ఏంటంటే ఆయన ఎంతమంది చదువుతారో ఆ చదువు ఉన్నత స్థాయి చదువుల వరకు కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు అండగా ఉంటుంది. దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆయనను అందరితో పాటుగానే మన సమానంగా భావించి ఆయనకు ఆత్మనిర్భర భావాన్ని తొలగించి ఉన్నతమైన విద్యను అందించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. మరొకసారి కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ స్నేహాలకు ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. కొడంగల్ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీహర్ష అనే ఒక విద్యార్థి పుట్టుకతో మెడికల్ టెక్నాలజీ ప్రకారం అయితే కంజనైటల్ అనామలీస్ అంటాము. పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని జన్యుపరమైన ప్రాబ్లం వలన అతడు మనలాగా నడవలేకపోతున్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్
గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఈ వికలాంగులు యూజ్ చేస్తారో అటువంటి సైకిల్ వాడుతూ ఉన్నాడు. కానీ దానివల్ల సర్వీస్ అయిపోయింది. సో ఎన్నో ఇబ్బందులు పడుతుంది. హై స్కూల్లో ఉన్నటువంటి ఆనంద్ గౌడ్ సార్ వాళ్ళందరూ కూడా రవీందర్ గౌడ్ సార్ తెలియజేయడం జరిగింది. గత 5-6 సంవత్సరాల నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ఏదైతే సేవా కార్యక్రమాలు రవీందర్ గౌడ్ సార్తో కలిసి చేస్తున్నాము, దానికి అన్నిటికీ కూడా ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో వాళ్ళు కిసాన్ బంద్ అనే మన స్వచ్ఛంద సంస్థ నుంచి సతీష్ అని ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు, అతడు వాళ్ళ స్నేహితులు బృందం అందరూ కలిసి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. కుంకిమెట్లలో, ఏర్మల్లలో, కొమ్రెస్పేట్ మండలంలో చాలా స్కూళ్ళల్లో కంప్యూటర్స్ ఇవ్వడము, వాటర్ ఆర్ఓ సిస్టమ్ ఏర్పాటు చేయడము, ఇటువంటి ఎన్నో చేయడము. ఇది కూడా వాళ్ళ వరకు సార్ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి మనకు ఈ సైకిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మరి ఏదైతే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బృందము, విద్యార్థులు, ముఖ్యంగా రవీందర్ గౌడ్ సార్ వాళ్ళు, కిసాన్ బంధు వాళ్ళ స్వచ్ఛంద సంస్థ యొక్క వాళ్ళ టీం అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తుంటూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు కూడా మాకు ముందు చేయడానికి కూడా అవకాశాలు ఇవ్వవలసి హాజరైనటువంటి ముఖ్య అతిథి డిఎన్హెచ్ఎంఓ రంజిత్ సార్ గారు, గౌరవ మండల విద్యార్థి అంబేద్కర్ గారు, తెలంగాణ విద్యావంతుల రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యవర్గ బృందం, అమ్మనాన్న ఫౌండేషన్ నిర్వాహకులు అందరూ కూడా ప్రచార కార్యకర్తలు సమస్త కార్యక్రమాలు 10-15 సంవత్సరాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ పరిశీలించినట్లయితే కొండారెడ్డిపల్లి గ్రామ నివాసి విద్యార్థి పుట్టుకతో అంగవైకల్యం సంభవించిన వ్యక్తిని ఈరోజు తెలంగాణ విద్యావంతుల ఆధ్వర్యంలో సతీష్ నేహా వారి కిసాన్ బంధు సహకారంతో ఈరోజు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మనం చిన్న అంశాన్ని పరిశీలించాలి. ఈ బాబుకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎవరు కూడా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయకపోవడం, అదేవిధంగా స్థానిక పాఠశాల ఆంధ్ర సార్ గారు దాని దృష్టి తీసుకురావడంతో ఈ విద్యార్థికి అవకాశం నేను సంతోషం వెలువజిస్తూ ఉన్నాం. ఈ ద్వారా పిల్లగాడు విద్యార్థి మానసికంగా, శారీరకంగా శ్రమ తీరి విద్యార్థులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆ సందర్భంగా మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయుల బృందానికి, అదేవిధంగా ఈరోజు కిషన్ బంధు ద్వారా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కొడంగల్ పరిధిలో ఉన్నటువంటి కొండరపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీ హర్ష అనే పురానికి మానసిక వికలాంగుడు కాబట్టి ఈ యొక్క కిషన్ బంధు ద్వారా ఒక బైసైకిల్ అయితే ఇవ్వడం జరిగింది. అతని చదువు కోసము సంబంధించినటువంటి వస్తూ పోవటటువంటి ఇబ్బందుల ద్వారా మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మన రవీందర్ గౌడ్ సారు ఈ యొక్క కిషన్ బంధు ద్వారా అందించడం చాలా మంచి విషయమే. నేను ఒక విద్యార్థిగా ఈ యొక్క అవసరాలు చాలా ఉంటాయి సార్. చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి కిషన్ బంధు ద్వారా అదేవిధంగా విద్యావంతుల వేదిక ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మా గురుగారితో మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను ఒక అమ్మనాన్న ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాల నుంచి సార్ వాళ్ళతో వెంబడి సార్ వాళ్ళు నా వెంట ఒక తమ్ముడుగా నా వెంట ఉండి నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కిసాన్ బంధు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.